అందరికీ హాయ్, దిస్ ఇస్ జగన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్ జగన్. సో ఈరోజు మనం చాలా రోజుల తర్వాత ఒక పెద్ద అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. సో ఇంత పెద్ద అన్బాక్సింగ్ అయితే ఎప్పుడూ జరగలేదు. ఇది ఏంటి అని అంటే లైఫ్ లాంగ్కి సంబంధించినటువంటి థ్రెడ్మిల్ అనమాట. సో ఇది నేను ఫ్లిప్కార్ట్లో పర్చేజ్ చేసిన అప్పుడు ఆఫర్ అన్ని పోను 15,000 రూపీస్కి వచ్చింది. సో ఇప్పుడైతే 18,000 రూపీస్ సెల్లింగ్ ప్రైస్ ఉంది. ఎంఆర్పి అయితే 41 చేంజ్, 45 ఆర్ 41 చేంజ్ ఉందనుకుంటా. సో లైఫ్ లాంగ్ ప్రోడక్ట్స్ ఆల్మోస్ట్ కొన్ని చాలా మంచిగా ఉంటాయి. సో థ్రెడ్మిల్ సైడ్ నుంచి ఇది బెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ అనమాట. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ రెండిట్లో కూడా ఇది బెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ ఇది. సో ఇక్కడ మీరు చూడొచ్చు లైఫ్ లాంగ్ బ్రాండింగ్. సో కంప్లీట్గా థ్రెడ్మిల్ ఇదే లైఫ్ లాంగ్ ఫిట్ ప్రో థ్రెడ్మిల్ LLTM09 మోడల్ అనమాట. ఇప్పుడు క్విక్గా అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. సో బాక్స్కి సంబంధించినటువంటి ప్యాకేజ్ ఏదైతే ఉందో చాలా మంచిగా వచ్చింది. ప్యాకింగ్ చాలా నీట్గా ఉందన్నమాట. సో ఓపెన్ చేద్దాం ఇప్పుడు. సో ఓపెన్ చేసిన తర్వాత ప్రోడక్ట్ ఇలా ఉంది. చూద్దాం దీన్ని ఒకసారి ఫిట్ చేసి. సో మీరు చూడొచ్చు మాన్యువల్ సెటప్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి మాన్యువల్ గైడ్ కానీ సేఫ్టీ కీ కానీ, సో మనం మిషన్, సో ఇది మాన్యువల్ బుక్. ఇవి దీంట్లో కొన్ని ఎల్కీస్ ఇస్తారనమాట. సో కొన్ని బోల్స్ ఇచ్చారు. ఇవన్నీ ఫిట్ చేయాలి మనం. ఇప్పుడు ఫిట్ చేద్దాం. సో మెయిన్గా వచ్చేసి ఈ 2 లెగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 లెగ్స్ని ఫస్ట్ ఫిట్ చేయాలి. దీంట్లో ఉన్నటువంటి ఎల్కీస్ సహాయంతో ఆ 2 లెగ్స్ని ఫిట్ చేయొచ్చు మనం. సో ఇది ఫస్ట్ రైట్ లెగ్. అది రైట్ లెగ్ని ఫిట్ చేసేద్దాం ఫస్ట్. ఇది లెఫ్ట్ లెగ్ అనమాట. లెఫ్ట్ లెగ్ని కూడా సేమ్ చాలా సింపుల్గా ఉంది ఫిట్టింగ్ అయితే. సో ప్రీవియస్గా ఉన్నటువంటి బోల్ట్ ఏదైతే ఉందో దాన్ని ఫిట్ చేసేస్తే సో సెటప్ అయిపోతుంది. సో ఎల్కీ సహాయంతో మనం ఈ విధంగా బాగా నీట్గా ఫిట్ చేసేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్గా ఫిటప్. ఏంటంటే ఇప్పుడు దీనికి ఎవరు కూడా రావడం జరగదు. ఫిట్టింగ్కి ఎవరు కూడా కంపెనీ సైడ్ నుంచి రారు, మనమే ఫిట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంది ఫిట్టింగ్ అయితే, నో ప్రాబ్లం. అసలు దీని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఈ 2 బోల్ట్స్ కూడా ఏవైతే ఉన్నాయో ఇవి కూడా వేసేసుకుంటే మనకి ఫిట్టింగ్ సైడ్ నుంచి నీట్గా ఉంటుంది. కింద మనం సో థ్రెడ్మిల్ మీద వాక్ చేసేటప్పుడు, రన్ చేసేటప్పుడు మూమెంట్ అయితే అట్లా ఉండదన్నమాట. సో ఇది కింద లెగ్స్ అయితే ఫిట్ అయిపోయిన తర్వాత సో ఇది ఏదైతే ఉందో ఇది మనం ఇట్లాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఏదైతే మెయిన్, సో ఇప్పుడు దీన్ని ఎలా ఫిట్ చేయాలనేది కూడా చూద్దాం మనం. దీనికి కూడా ఒక 2 బోల్ట్స్ ఉంటాయన్నమాట. అవి ఫిట్ చేస్తే సరిపోతుంది. అక్కడ అట్లాంటి మూమెంట్ అనేది ఉండదు. సో యాక్చువల్లీ ఇక్కడ వస్తాయన్నమాట ఇవి. ఆ 2 బోల్స్ని అక్కడ ఫిట్ చేయాలి. ఇవన్నీ మనకి మాన్యువల్లో కవర్ ఏదైతే ఉందో కవర్లో ఇక్కడ మీరు చూడొచ్చు ఫిట్ ప్రో అని. సో ఇవన్నీ ఇది ఏంటనంటే హైట్ అడ్జస్ట్మెంట్కి 3 లెవెల్స్ ఉంటాయి. హైట్ అడ్జస్ట్మెంట్కి సో 3 లెవెల్స్లో మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడైతే మనం ఫుట్ ప్రింట్తో సహాయంతో మనం అక్కడ ఏసీ నొక్కడం కానీ అట్లా చేయొద్దు, ఎందుకంటే పైన లెగిసిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకని అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు, వార్నింగ్ ఇచ్చి. సో ఇది కంప్లీట్గా మీరు చూడొచ్చు లైఫ్ లాంగ్ బ్రాండింగ్ ఏదైతే ఉందో లెగ్స్కి. సో మెయిన్ పోల్ ఏదైతే ఉందో దీనికి ఇచ్చారు. సో అట్ ది సేమ్ టైం ఇక్కడ మోటార్ ఉంటుంది కింద, దానికి కూడా లైఫ్ లాంగ్ బ్రాండింగ్ ఇచ్చారు. పైన మీరు మెయిన్ కన్సోల్ ఏదైతే ఉందో దీనికి కూడా ఇది హార్ట్ రేట్ సెన్సర్స్ అనమాట ఈ 2 కూడా. సో యాక్చువల్లీ యాపిల్ వాచ్ ఉంది, బట్ అయినప్పటికీ కూడా మనకి థ్రెడ్మిల్లోనే ఇన్బిల్ట్ హార్ట్ రేట్ సెన్సర్స్ వస్తాయి. ఇది సేఫ్టీకి. ఇది స్పీకర్స్ ఇవి. సో మనం మ్యూజిక్ కూడా వినొచ్చు ఇక్కడ. సో ఇది స్టాప్ ఇట్లా మోడ్స్ కూడా ఉంటాయన్నమాట. ఇవి ఏంటి అంటే మ్యూజిక్ ఇవి కూడా ఉంటాయి. సో డైరెక్ట్గా మనం 3 to 6, 9కి అట్లా పుష్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం MP3 ప్లే చేసుకోవచ్చు. ఇదైతే జాక్ ఇస్తారు వాళ్ళే, 3.5 హెడ్ఫోన్ జాక్. సో దీని సహాయంతో మనం మన మొబైల్కి కనెక్ట్ చేసుకొని దీని ద్వారా సాంగ్స్ వినొచ్చు. ఇది సేఫ్టీకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మన స్పీడ్ ఎక్కువ అయిపోయినప్పుడు దాన్ని ఆపుకోలేని పరిస్థితుల్లో ఎమర్జెన్సీగా దీన్ని రిమూవ్ చేసేస్తే థ్రెడ్మిల్ ఆగిపోతుంది. సో ఇది కంప్లీట్గా ఓవరాల్ లుక్ అయితే థ్రెడ్మిల్ది మీరు చూడొచ్చు.
సో చాలా నీట్గా ఉంది, లుక్ వైజ్ అయితే చాలా మంచిగా ఉంది, నాకైతే చాలా బెటర్ ఫీల్ అనిపించింది అనమాట. సో మీరు చూడొచ్చు, ఇది ఫ్రంట్ సైడ్ అనమాట, ఫ్రంట్ సైడ్ వ్యూ బాగుంది, చాలా సింప్లీ డిజైన్ లాగా ఉందన్నమాట, సింప్లీ సూపర్ అని చెప్పచ్చు. సో ఇది కంప్లీట్గా సో నాకు 100% సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది ప్రోడక్ట్ చూసిన తర్వాత. బిల్డ్ క్వాలిటీ సైడ్ నుంచి చాలా మంచిగా ఉంది, చాలా పర్ఫెక్ట్ ఉంది. సో ఓవరాల్ ఫీల్ అయితే బిల్డ్ క్వాలిటీ సైడ్ నుంచి నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు, మంచిగా ఉంది. ఎందుకంటే 15,000 రూపీస్ పర్చేజ్ చేసినటువంటి ప్రైస్. సో ఆ ప్రైస్ బ్రాకెట్లో ఉన్నటువంటి థ్రెడ్మిల్లో ది బెస్ట్ వన్ ఇది, దాంట్లో నో డౌట్ అసలు. సో అక్కడ మనం ఫోల్డ్ చేసుకున్నప్పుడు లాక్ చేసుకునే విధానం అన్నమాట ఇది. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇది లాక్ చేసేస్తే అలా మనకి స్పేస్ తక్కువ ఉంటుంది కాబట్టి ఫోల్డ్ చేసేసుకోవచ్చు థ్రెడ్మిల్ని, ఇంత స్పేస్ తీసుకోకుండా. సో యాక్చువల్లీ దీంట్లో హైడ్రాలిక్ సిస్టమ్ వస్తుంది, హైడ్రాలిక్ సిస్టమ్ ఒకటే దీంట్లో లేదు. ఇదే పెద్ద మైనస్ అనమాట ఈ థ్రెడ్మిల్కి, ఎందుకంటే ప్రైస్ కూడా తక్కువ ఉంది కాబట్టి, 15,000 కాబట్టి. సో ప్రైస్ పెంచినప్పుడు ఆటోమేటిక్గా హైడ్రాలిక్ సిస్టమ్ కూడా వచ్చేస్తుంది. సో యాక్చువల్లీ ఆయిల్ వస్తుంది, ఈ ఆయిల్ కూడా ఫిల్ చేసుకోవాలి మనం. సో మనకి తిరిగే మూమెంట్ ఏదైతే ఉందో ఇది యాక్యురేట్గా పనిచేయాలి అని అంటే ఇన్ అవర్స్కి అని చెప్పని పర్టికులర్గా ఆయిల్ ఇస్తారనమాట మనకి, అది మనం ఫిల్ చేసుకోవాలి. సో మీరు చూడొచ్చు, ఇది కూడా చాలా నీట్గా ఉంది. లెగ్ ప్యాడ్ ఏదైతే ఉందో సో గ్రిప్ సైడ్ నుంచి చాలా మంచిగా ఉంది. ఇది పవర్ ఆఫ్ ఆన్ బటన్ అనమాట. ఇప్పుడు మనం ఆన్ చేసాం, ఇక్కడ మీరు చూడొచ్చు ఆన్ అయింది. సో గ్రిప్ కూడా చాలా మంచిగా ఉంది, గ్రిప్ చాలా మంచిగా ఉంది గ్రిప్. సో మన షూ మీద మంచిగా సెట్ అయిపోతుంది. సో ఇది యాక్చువల్లీ పాడైపోతే మనం రీప్లేస్ చేసుకోవచ్చు, ఇంకొకటి వేసుకోవచ్చు. ఇక్కడ మోటార్ ఉంటుంది, ఇది హార్ట్ రేట్ సెన్సర్స్, ఇది మెయిన్ కన్సోల్ అనమాట. సో స్టార్ట్ అయితే కొడదాం. సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి, ప్లస్ ఆర్ మైనస్ వచ్చేసి స్పీడ్ మైనస్ ప్లస్ చేసుకోవడం. మూవ్ అయింది, స్టార్ట్ అయితే అయింది. సో మీరు బెల్ట్ మీద కూడా చూడొచ్చు, లైఫ్ లాంగ్ బ్రాండింగ్ ఉంది. సో నాకైతే ఫస్ట్ ఫీల్ మంచిగా అనిపించింది, సో బెటర్ ఫీల్ అయితే అనిపించింది నాకు. క్వాలిటీ అది తెలిసిపోతుంది. సో మనం రేట్ ఎంత పెట్టామనే దానికంటే కూడా ఆ రేట్కి సంబంధించినటువంటి దీంట్లో ప్రోడక్ట్ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది మనకి ఫస్ట్ ఫీల్లోనే అర్థమైపోద్ది. నాకు ఆ ఫస్ట్ ఫీల్ అయితే చాలా మంచిగా అనిపించింది, నో డౌట్ అసలు. సో ఇది ఫోల్డ్ చేసుకునే విధానాన్ని చూద్దాం మనం. ఇక్కడ ఫోల్డ్ చేశాను నేను, ఇప్పుడు ఫోల్డ్ చేసి సో దీంతో లాక్ చేసేయచ్చు మనం. లాక్ చేసి దీన్ని మనం ఎక్కడైనా సరే ఓపెన్ ప్లేస్లో పెట్టుకొని ఆపరేట్ చేసుకున్న తర్వాత వాకింగ్ చేసి రన్నింగ్ చేసేసి అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఫ్లెక్సిబుల్ ప్లేస్లో తీసుకెళ్ళి దీన్ని అలా పెట్టవచ్చు, స్పేస్ ఎక్కువ తీసుకోదు, మీరు చూడొచ్చు. సో అట్లా దీన్ని అలా లాక్ చేసేసుకొని అలా వదిలేస్తే అక్కడి వరకు ఆగిపోతుంది అనమాట. సో అదే హైడ్రాలిక్ సిస్టమ్ ఉంటే మనకి ఇంకా కొద్దిగా ముందరికి వెళ్తుంది, సో బాగా క్లోజ్లో ఉంటుంది. సో మనం ప్రతి ఒక్కసారి దాన్ని తీసుకెళ్ళి క్లోజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండేది కాదు. సో అలా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు జాగ్రత్తగా. సో బ్యాక్ మూమెంట్ ఇచ్చుకొని అలా పుష్ చేసి తీసుకెళ్ళచ్చు మనం. సో ఈజీ టు క్యారీ అనమాట. మనం ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళనీకి చేయనీకి కూడా చాలా ఈజీ ఉంది అసలు, నో డౌట్. దాంట్లో అంత సింపుల్గా ఉందన్నమాట, అంత సింపుల్గా మనం తీసుకెళ్ళిపోవచ్చు దాన్ని. నేను ఇంకొక స్పేస్లో పెట్టి చూపిస్తాను మీకు, మీరు గమనించవచ్చు. నేను ఇక్కడే సెట్ చేస్తాను నేను దాన్ని. సో నేను అది తీసేసాను అనమాట, ఆ లాక్ తీసేస్తే ఇలా మనం నీట్గా ఇక్కడ పెట్టేసుకోవచ్చు, ఇక్కడ ఆపరేట్ చేసుకోవచ్చు మనం. సో మనకి పవర్ ప్లగ్. సో ఫైనల్గా దీంట్లో ఉన్నటువంటి మేజర్ మైనస్లు ఏమైనా ఉన్నాయి అంటే, సో దీంట్లో ఈ స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో బాగా లో ఉంది సౌండ్, ఏదో వినిపిస్తుంది, దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. నెక్స్ట్ వచ్చేసి హైడ్రాలిక్ సిస్టమ్ లేదనమాట ఫోల్డింగ్కి. సో అది నాకు బాగా మైనస్ అనిపించింది. బట్ కాకపోతే 15,000 రూపాయలు ప్రైస్లో సో అవి రెండు లేనప్పటికీ, అంటే స్పీకర్స్ ఉన్నా లేనట్టే, సో హైడ్రాలిక్ సిస్టమ్ లేనప్పటికీ కూడా 15,000 రూపీస్ బెస్ట్ ప్రైస్. సో బెస్ట్ థ్రెడ్మిల్ ఇది.
సో మనం దీంట్లో ఉన్నటువంటి మేజర్ ప్లస్ పాయింట్స్ మనం చూసినట్లయితే 2.5 HP మోటార్ వస్తుంది, హాట్ ఎర్త్ సెన్సర్స్ ఉన్నాయి. సో గ్రిప్ సైడ్ నుంచి బిల్డ్ క్వాలిటీ సో మైండ్ బ్లోయింగ్ ఉంది. సో ఇవన్నీ మనం చూసినట్లయితే సో ఫైనల్గా బెస్ట్ ప్రోడక్ట్ ఇది, నో డౌట్. సో ఇది ఈ ప్రోడక్ట్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, ఎందుకంటే బడ్జెట్లో ది బెస్ట్ థ్రెడ్మిల్ ఇది అన్బాక్సింగ్ చేశాను కాబట్టి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.